అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇంకో మాట చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20, 22 కలిసి చదువుదాం. అందరం 19, 20, 22 అందరూ కలిసి చదువుదాం. నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. 22 అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం గల దేవ, మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని ఏర్పాటు చేసుకుని లేఖన భాగం ద్వారా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును తండ్రి, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయించేవారు ఉన్నారు తండ్రి. అవును తండ్రి, నేనైతే నా దేవుని యందు యెహోవా యందు అతిశయించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై దేవానికి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. బలను ఆశ్రయిస్తుండగా యోగ్యమైన రీతిలో దేవా మేము అందులో పాలు పొందుడు కృపద ఇచ్చేయండి. నిలబడుతూ నేను ధూళినని ఒప్పుకుంటున్నాను. నీ సన్నిధిని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ మనం చదివిన భాగంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేరు తిమోతి. తిమోతి అంటే దేవుని మహిమపరచువాడు, లేకపోతే ఘనపరచువాడు. తిమోతి యొక్క తండ్రి గ్రీస్ దేశస్థుడు, తల్లి యూనికే, ఆమె యూదురాలు. అయితే తల్లి చాలా భక్తిపర్రాలు. తల్లి ఎటువంటి తల్లి అంటే చాలా భక్తిపర్రాలు ఆమె. చూడండి, చాలా ఇళ్ళలో కూడా తండ్రి అవిశ్వాసంతో ఉంటాడు, తల్లి విశ్వాసి అయి ఉంటుంది. కొందరి ఇళ్ళలో తండ్రి విశ్వాసంతో ఉంటాడు, తల్లి అవిశ్వాసురాలు. అందుకే మన మందిరాల్లో ఇంత ఖాళీ దేనికంటే కొన్నిసార్లు తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రాదు. ఒకరు విశ్వాసంలో ఉంటారు, ఒకరు అవిశ్వాసంలో ఉంటారు. సరే, ఏదైనా కూడా ఇక్కడ తల్లి యూనికే చాలా మంచి భక్తిపర్రాలు. సరే, ఇక్కడ మనం చదివిన అంశం ఏంటంటే ఒకరు 19వ వచనం చదవండి. నేనును ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు. తిమోతి జీవితం ఎలా అంటే నమ్మకస్తాడండి. ఆయన మంచి పేరు కలిగిన వాడు. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం. ఎవరిని పంపుచున్నానంటే నేను తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుచున్నా. తన దగ్గర చాలామంది ఉండొచ్చు, తిమోతినే పంపిస్తున్నాడు పౌలు గారు. ఎంత మంచి మాట రాయబడిందంటే తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నేను నిరీక్షించుచున్నాను. యవ్వన దశ నుంచి కూడా తిమోతి చాలా క్రమశిక్షణ గలవాడే. ఒక మంచి మాట ఉంటుంది చూడు, 2 తిమోతి 3:15. 2 తిమోతి 3:15. శక్తిగల పరిశుద్ధ
ఎక్కడి నుంచి అండి? బాల్యం నుండి నీవు ఎరుగుదు గనుక ఓ బాబా, చూశారండి, వాటి యందు నిలకడగా ఉండవు. ఎంత మంచి మాట అంటే బాల్యము నుండి నీవు ఎరుగుదు కదండి, బాల్యము నుండి నీవు ఎరుగుదు. చూడు, తల్లి భక్తుల పరిరాలు బాల్యము నుండి తన కుమారుని దైవత్వంలో పెంచుతూ వచ్చింది. అందుకే మంచి మాట అంటున్నాడు పౌలు తిమోతికి రాస్తూ, అయా, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కాదండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదు. శక్తి గల, మంచి మాట అది, శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే తిమోతి గారు ఇవి ఎరిగిన వాడండి. అందుకే మనము వీబీఎస్ కండక్ట్ చేస్తాం. ఏ ఉద్దేశం మనము పిల్లలకి వీబీఎస్ కలగజేయడానికి ఏమి ఉద్దేశం, కారణం ఏంటంటే బాల్యం నుండే మన పిల్లలు దేవుని వాక్యంలో, దేవుని లేఖనాలలో, దేవుని పాటల్లో అన్నిట్లో మన వాళ్ళు ఉండాలి, వాళ్ళు అన్నిట్లో ఆత్మీయంగా ఎదగాలి, ఆ వాతావరణంలో వాళ్ళు ఉండాలి అని మన కోరిక. అందుకే ఈ యొక్క వీబీఎస్ మనం కండక్ట్ చేస్తూ వచ్చాం. దైవజనులు పెద్దవారు దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. చూశారు ఎంత మంచి మాట రాబడిందంటే, శక్తి గల పరిశుద్ధ లేఖములను బాల్యము నుండి నీవు ఎరుగుదు. చిన్నప్పటి నుంచే తెలుసానికి. ఇంకొక మంచి మాట ఉంటుంది అక్కడే, 1:5 చూడండి. 1:5 ఎందుకు అలా బాల్యం నుంచి ఉన్నాడు ఆయన? 1:5 తిమోతి రాసిన 2వ పత్రిక 1:5 అన్నారు. చాలా పెద్దది అది, కాబట్టి సమయం సరిపోదు. కాబట్టి ఎక్కడ ఉన్నామంటే ఆ విశ్వాసం చదవండి. ఆ విశ్వాసము ఎవరండి? అమ్మ, నీ అవ్వ అంటే ఇక్కడ అందరూ అమ్మమ్మ అంటారు మన సైడు, అవ్వ అని మా సైడ్ అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఇటు సైడ్ అంటారేమో తెలీదు. అవ్వ చదవండి. నీ అవ్వ అయిన లోయలోను రూఢిగా నమ్ముచున్నాను. అయ్యా తిమోతి, నీ అవ్వే కాదు, నీ తల్లే కాదు, యునికే తల్లే కాదు, నీలో కూడా ఉంది. బాల్యం నుండి లేఖనములను ఎరిగిన వాడివి. మీరు భక్తిగల కుటుంబం మీది. మీ తండ్రి ఒకవేళ గ్రీసు దేశస్థుడై ఉండవచ్చు, కానీ మీ కుటుంబం చాలా విశ్వాసంతో పెరుగుతుంది. చూశారండి, ఎంత బాల్యం నుండే శక్తిగల లేఖనములను ఎరిగినవాడు మన తిమోతి గారు కదండి. ఈరోజు మన అంశం ఏంటంటే తిమోతి గారే. ఇటువంటి తిమోతిని పౌలు గారు పంపిస్తున్నాడు, ఫిలిప్పులకు పంపిస్తున్నాడు. ఆ సంఘానికి అక్కడికి పంపిస్తూ ఏమంటున్నాడు అంటే, అయ్యా, నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభువుని యేసుని నిరీక్షించున్నాను. 20 వచనం చదవండి. ఫిలిప్పులు రాసిన పత్రిక 2:20. మీ క్షేమ విషయమై లేడు. చూశారండి, అటువంటి వాడు లేడు. ఈరోజు మనం చూద్దాం తిమోతి యొక్క మాదిరి గల లక్షణాలు చూద్దాం. ప్రభు బలకు సమీపమునుపు ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుని బలకు సమీపిస్తున్నాం, మనలో పరీక్షించుకుందాం. తిమోతికి గల మాదిరి గల లక్షణాలు మనలో ఉన్నాయా? మొట్టమొదటి చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 16, అపోస్తుల కార్యములు 16 2-3 చదువుదాం. ఒకటి చదవండి. ఏ పేరండి? మంచి పేరు పొందినవాడు. చదవండి బ్రదర్. చాలు బ్రదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మాట రాయబడింది. ఏంటంటే ఈరోజు మనము నేర్చుకుంటున్నాం ఏంటంటే తిమోతిలో గల
మాదిరిగల లక్షణాల్లో మొట్టమొదటి ఏంటంటే రాయబడింది, అతడు లుస్త్రాలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. మంచి పేరు. ఈనాడు రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నావు, మారు మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు నేను మనమందరూ చలామణి అవుతున్నాం. అయితే నీకు మంచి పేరు ఉందా? మంచి పేరు ఉందా? గుడ్ నేమ్ నీకుందా? సమాజంలో నీకు గుడ్ నేమ్ ఉందా? నువ్వు జీవిస్తున్నా, నువ్వు బ్రతుకుతున్నా, నువ్వు జీవిస్తున్న స్థలాలలో, లేకపోతే సంఘములు అయితేమి, సొసైటీలో అయితేమి, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీకు మంచి పేరు ఉందా? అక్కడ తిమోతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి మాట అంటున్నాడంటే, అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. గుడ్ నేమ్ కదండి. మంచి పేరుందా? బల్లకు సమీపమునపు రక్షణ పొందినాం, మారు మనసు మేము బాప్తిజం తీసుకున్నాం కాబట్టి మేము బలలో చేస్తాం కాదండి, కాదు. అదేదో అనుకోదండి. మంచి పేరు మనకు ఉండాలి. తిమోతి అంటున్నాడు, తిమోతి గురించి రాయబడింది, సహోదరుల వల్ల మంచి పేరు పొందిన సహోదరుల్లో అందరు సహోదరుల్లో పలానా తిమోతి అండి చాలా మంచివాడండి, మంచి పరిచారకుడండి, మంచి శిష్యుడండి. పౌలు అంటాడు, నా ఆత్మీయ కుమారుడు, శిష్యుడు, ఆత్మీయ కుమారుడు. ఎన్ని పేర్లు! మంచి పేరు కలిగిన వాడు తిమోతి. ఇటువంటి సాక్ష్యం మనకుందా? మన సహచరుల మధ్య మంచి సాక్ష్యం మనకుందా? ఓ మంచి మాట ఉంటుంది, ఇర్మియా 33:10లో, యెహోవా మంచివాడండి. మీరు చూడండి, అక్కడ కూడా చాలా పెద్దగా ఉంటుంది. యెహోవా మంచివాడని ఉంటుంది. యెహోవా మంచివాడు, ఆయన మంచివాడండి. ప్రభు దేవుడు మంచివాడు. జెఫన్యా 3:19లో రాయబడి ఉంటుంది, ఆయన ఖ్యాతి మంచి పేరును తన బిడ్డలకు కలుగు చేయవాడు. జెఫన్యా 3:19లో ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, మన ప్రభు మంచివాడు, అంతేకాదు తన బిడ్డలకు ఖ్యాతిని, అంతేకాదు మంచి పేరును కలుగు చేయవాడు. మరి ప్రభు బలకు సమీపనపు ఇటువంటి గుడ్ నేమ్, మంచి పేరు మనకు కావాలి. అనేకసార్లు మనకు మంచి పేరు లేదండి. మనం అనేకసార్లు ప్రభువు నమ్మినాం, కానీ అనేకసార్లు మనలో కుయుక్తి ఉండడం వల్ల, దుర్మార్గత ఉండడం వల్ల మంచి పేరుని సంపాదించుకోలేకపోతున్నాం. కానీ తిమోతికి ఎంత మంచి పేరు ఉందంటే, ఆయన మంచి పేరు కలిగిన వాడు. చూడు, ఇంకొక మంచి మాట చూపిస్తాను మీకు. ప్రసంగి 2:20 చేయండి. ప్రసంగి 2:20 మంచి పేరు గురించి చూద్దాం. ప్రసంగి 2:20 సిస్టర్ 20 క్షమించండి, 26 సిస్టర్ క్షమించండి, కాదండి 2:26 అదే చదివారా? చదవండి 2:26. చాలు ఇస్తారు అక్కడ చాలా గండం. ఇక్కడ ప్రసంగి 2:20 జ్ఞాపకం చేసుకోండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించి. ఇవన్నీ మనకి ఎందుకు లేవు ఈనాడు? ఎందుకు మనకు దేవుని జ్ఞానం లేదు? లోక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఎందుకు లేదు? కారణం, మనకు మంచి పేరు లేదు. మనకు గుడ్ నేమ్ లేదు. రాయబడింది, ఏదైనా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి. దేవుని దృష్టికి నువ్వు మంచివాడుగా ఉంటే ఇక్కడ రాయబడింది, దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివి, అంతేకాదండి ఆనందం. ఈ ఆనందం పట్టజాలనిది, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది. అదొక ప్రసంగం మరి. కాబట్టి ఇక్కడ రాయబడింది, దేవుడి జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించువాడండి. ఎవరికి? నీతిమంతులకి. మనం చూసే ఉంటాం కదా, బ్రాడ్వే అండ్ నార్వేలో మనం చూస్తూ ఉంటాం. అందులో కన్ను ఇలా ఉంటుంది, ఇలా కన్ను
కన్ను ఇటు సైడ్ ఏమో పరలోకం, అదే నేరోవే, ఇటు సైడ్ ఏమో బ్రాడ్వే. ఆ కన్ను అలా చూస్తుంటుంది. నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఉన్నారు, ఎవరు నరకానికి వెళ్ళేవారు ఉన్నారని చూసేవారుగా అంతే. అందుకే దైవ దృష్టికి రాయబడింది మంచివాడుగా నుండి వానికి. మంచివాడు. చాలాసార్లు నా మట్టుకు నేను, మన మట్టుకు మన మంచి పేరు లేదండి, మంచి పేరు లేదు. మనం నటిస్తున్నాం. నటన ఉంది మనలో, నటన, మాయా వేషం ఉంది, వేషధారులుగా ఉన్నాం. మంచివాడుగా ఉండాలని ప్రభు కోరిక ఇక్కడ రాయబడింది. చూడండి, ఇంకొక మంచి వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యములు 6, అపోస్తుల కార్యం 6, 3వ వచనం చదవండి. చాలా సిస్టర్, ఎక్కడ ఒక మంచి మాట పట్టుకోండి. ఇక్కడ ఏమన్నారు? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈనాడు సంఘాల్లో కానీ ఎక్కడైనా బయట కానీ మంచోళ్ళని కాదు మనం సెలెక్ట్ చేసుకునేది. మీకు తెలుసో లేదు, బయట ఎక్కడైనా ఎవరైనా సెలెక్ట్ చేయాలంటే ఎంత ఫోర్సో, ఎంత రికమెండేషన్సో, సెక్రటరీ, ట్రెజరీ, అవి ఇవి అన్నీ ఎంత ఫోర్సో. ఇక్కడ సెలెక్ట్ చేశారు. నేను పౌలు గారిని బాగా తెలుసు అండి. పీటర్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి నాకు బంధువు అండి. అవన్నీ లేవు ఇక్కడ, రికమెండేషన్స్ లేవండి. ఇక్కడ రాయబడింది కాబట్టి సహోదరులారా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు, సెలెక్టెడ్ పీపుల్. 7 మందిని సెలెక్ట్ చేయాలి. వాళ్ళకున్న క్వాలిటీస్ ఏంటంటే ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు ఉండాలి, మంచి నేమ్ ఉండాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మేమేమిస్తాము, వాళ్ళకి రాయబడింది. 4లో చదవండి, 4వ వచనం చదవండి సిస్టర్. అక్కడే 3లోనే మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనికి, అది ఒక పనికి మనం ఒక వ్యక్తిని నియమిస్తున్నామంటే ఆ వ్యక్తిలో ఏముందంటే మంచి క్వాలిటీస్ ఉండాలి. లేవంటే వేస్ట్. ఆ పరిచర్య పాడైపోద్ది, ఆ దేవునికి మహిమ రాదు. కాబట్టి ప్రభు వాళ్ళకు సమీపమునుపు నా ప్రియ స్నేహితుడా, ప్రభు మాడుతున్నాడు ఏమంటే మనకు మంచి పేరుందా, నువ్వైనా నేనైనా. ప్రభు బలు సమయం మనం పరీక్షించుకుందాం. మంచి పేరు కలిగిన మా వ్యక్తులుగా ఉన్నావా? రెండోది చూద్దాం, ఒక మాట. రెండోది 1 కొరింథీయుల రాసిన పత్రిక. అలా చాలామంది ఉన్నారు బైబిల్లో. అననీయ, తర్వాత అననీయ అంటే అననీయ సపీరా కాదు, మళ్ళీ అలా అనుకునేరు. అప్పుడు అననీయ గురించి 22 అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఉన్నారు. అననీయ, తర్వాత దెమేత్రియు, కొర్నేలు, వీళ్ళందరూ కూడా మంచి పేర్లు పొందిన వారే. నేను చూపించట్లేదు కాబట్టి. తర్వాత రెండోదికి వెళ్దాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. చూశారండి, ఎట్లయితే నేను ఎగ్జాక్ట్గా బోధిస్తున్నానో అట్లా నా కుమారుడు ఉన్నాడు, నా శిష్యుడు ఉన్నాడు. అది బాగా పట్టుకోవాలి మీరు ఆ మాట. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును, ఎవరినండి? ప్రభునందు నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు, నమ్మకమైన నా కుమారుడును తిమోతిని నేను మీ యొద్దకు పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధం, అంటే పౌలు గారు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నాడో శిష్యులు కూడా అలానే ఉన్నారు. చూడండి, పౌలు ఆత్మీయ తండ్రి అయితే ఈయన ఆత్మీయ కుమారుడు. ఆ మాట నేను పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును. అంటే ఇంకా పౌలు గారు ఏ విధంగా అయితే బోధిస్తున్నాడో అదే విధానాన్నే, ఇంకా మార్పులు లేవు. ఆయన ఏం కలిపినట్టు ఏం లేదు. అక్కడ చెప్తున్నాడు అదే విధమును మీకు జ్ఞాపకమును చేయను. కాబట్టి రెండోదిగా చూస్తున్నాం, పౌలుకు అతి ప్రియుడు నమ్మకస్తుడు అండి. నమ్మకస్తుడైన
పౌలులో ఉన్న తిమోతిలో ఉన్న రెండవ మంచి లక్షణం, మాదిరి గల లక్షణం ఏంటంటే నమ్మకస్తుడు. మొట్టమొదటి ఏం చూసామండి? మంచి పేరు. రెండోది ఏం చూసామండి? నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు. ఈనాడు నమ్మకస్తులు కొదువైనారు మందిరాల్లో. ఈనాడు నమ్మకస్తులు లేరు సొసైటీలో, ఎక్కడ లేరు నమ్మకస్తులు. దేవుడు మనకి ఏదైనా పని అప్పచెప్తే ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి కదండి, నమ్మకంగా ఉండాలి. ఉదాహరణ చెప్తాను. ఒక దైవజనుడు నేను కూరగాయల మార్కెట్కి పంపించాడు అనుకోండి. కూరగాయల మార్కెట్కి అన్ని లిస్ట్ రాసి పంపించాను. టక్ 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 అని రాసి తీసుకెళ్తున్నాం. రిటర్న్ వచ్చినప్పుడు నీకు ఒక 10 రూపాయలు మిగిలింది. ఎంత మిగిలింది? 90 రూపీస్ ఖర్చు అయింది, 10 రూపీస్ లెఫ్ట్, అంటే 10 రూపాయలు రిమైనింగ్ 10 రూపీస్ మిగిలింది. 10 రూపాయలు ఏముంది, మనం వెళ్ళాం కదా, కష్టపడ్డాం కదా. ఇంత సేవ చేసి ఇంత తిరిగి ఇప్పుడు నువ్వు ఆ 10 రూపీస్ రిటర్న్ ఇవ్వలేకపోవడం ద్వారా ఉన్న ప్రతిఫలం అంతా పోతుంది. నమ్మకం 0.0.0.01 కూడా మనం తీసుకోకూడదు. అది ప్రభు చూసాడు. ఇందాక మనం చూసాం కదా, ఆయన కన్ను అంట లోకమంతా చూసి నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, దుర్మార్గంగా ఎవరు ఆయన చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం మన ఇంట్లో సీసీ కెమెరా ఏం అవసరం లే, సీసీ కెమెరాలు ఏం అవసరం లేదు, మన ఇంట్లో సపరేట్గా ఏం అవసరం లే, చాలు మన ఇంట్లో ఒక కన్ను ఉంది, ఆ కన్ను అలా చూస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఉంది కన్ను, అది పెట్టలేదు, ఇంకా పెట్టాలి. అది కొద్ది పాడైపోయింది, దాన్ని క్లీన్ చేసి పెట్టాలని టైం లేదు. కన్ను ఉంది, ఆ కన్ను ఎలా చూస్తూ ఉంటుంది. సీసీ కెమెరాలు అవసరం లేదండి, మన ప్రభు చాలు. ఎంత ఆ మాట చదవండి అన్నమాట. నమ్మకంగా ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. మరి ఇంకొక మాట చూద్దాం. మొదటి పేతురు 4:19 ముందుకెళ్దాం. ఇక్కడ పట్టుకో, నమ్మకమైన సృష్టికర్తకు. తిమోతే కాదు, ఇందాక చూసాం కదా, తిమోతే మంచివాడు కాదు, మన ప్రభు మంచివాడండి. మన ప్రభు అంత మంచివాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు రాబడింది ఇటు మన సృష్టికర్తకు ఏం పేరంటే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. చదవండి చేస్తారు అన్నమాట మరొకసారి. తమ ఆత్మలను అప్పగించుకో. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన కుమారులుగా ఉండాలి. ఏంటండి, మనం వేసుకుంటాం కదా, నా పేరు ఏమన్నా వేసుకుంటాం, బి సాయి చంద్రశేఖర్ అంటే నా కుమారునికి ఏమొస్తుంది? ఆటోమేటిక్ బి అని వస్తుంది. అట్లనే కదా నమ్మకమైన సృష్టికర్త, నమ్మకమైన తండ్రి, అలానే కదా మనం రావాల్సిన నమ్మకమైన కుమారులమే కదండి. తండ్రి సర్నేమ్ అలా తీసుకొచ్చేస్తాం కదా ఈ లోకంలో, అలానే తీసుకురావాలి ఆ సర్నేమ్ని. నమ్మకస్తుడు, అదే సర్నేమ్. ఆయన నమ్మకస్తుడు, అందుకే తిమోతి అలా పట్టుకొస్తున్నాడు. ఆయన నమ్మకస్తుడు. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడని నమ్మకమైన కుమారుడని, ఆత్మీయ కుమారుడని ఆయన ఇస్తున్నాడు. ఉందా ఈ అనుభవం? అయ్యా పలానా వ్యక్తి నమ్మకమైన వాడండి, ఆ పరిచర్యలో నమ్మకమైన వ్యక్తి అండి, తను దేవుడు పని ఇస్తే నమ్మకంగా చేస్తాడండి. ఆ నమ్మకత్వం అనేకసార్లు మనం పోగొట్టుకున్నాం. ప్రభు బలకు సమీపింపు నమ్మకత్వంలో వీఆర్ ఫెయిల్యూర్. మనం అసలు ఆ నమ్మకత్వం లేని వారమే, మనం నమ్మదగిన వారం కాదు. ఆయనకు మాత్రం నమ్మకస్తుడు. చూడండి ఇంకొక మాట చూద్దాం. రెండో దినవృత్తాంతములు 31:20 చూడండి. 2 దినవృత్తాంతములు 31:20 ఆడ ఒక ఆయన నమ్మకస్తుడు ఉంటాడు. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఎవరండి అయినా? హిజ్కియా. ఇక్కడ హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకం కావాలి. పని చేయడం కాదు గొప్ప,
పని చేయడం కాదండి గొప్ప, పని చేయడం కాదు గొప్ప, నమ్మకత్వం ముఖ్యం. పని చేయడం కాదు గొప్ప నా ప్రియ సహోదరుడా సహోదరి, పని చేయడం కాదు గొప్ప, పని చేయడం కాదు గొప్ప, నమ్మకం కావాలి, నమ్మకస్తుడుగా ఉండాలి. ఇదే లేదు ఈనాడు. నమ్మకస్తులు కావాలి ప్రభుకి, అపనమ్మకస్తులు కాదు. కొద్ది వరకు వచ్చి వదిలేసి వెళ్ళిపోవడం కాదు, కష్టం వచ్చినట్టునే. చాలాసార్లు మన మట్టుకు మనం చేయలే, ఒక పని ఆరంభించిన తర్వాత కష్టం వచ్చి అక్కడే వదిలేసి వెళ్ళిపోయినాం. నీ పని వద్దు, నువ్వు వద్దు, పో అన్నాం కదా అనేకసార్లు. ఇంత కష్టమా, ఇంత బాధనా, ఇంత ఇబ్బందా అన్నాను అనేకసార్లు మన జీవితంలో అన్నాం. తెలుసా అండి, చాలామంది దైవజనుల యొక్క సాక్ష్యాలు మనం వింటే హృదయం కలిసి వేస్తుంది. కొంతమంది దైవజనులు సేవకు వచ్చేటప్పుడు వారి యొక్క సర్టిఫికెట్లు సైతం కాల్చేశారండి. రేపు పొద్దున నా జీవితంలో వాటిని బట్టి నేను ఏమైనా హత్య చేస్తానేమో, వాటిని బట్టి నేను వెళ్ళిపోతానేమో. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు సేవలో నమ్మకం కావాలి. భక్సింగ్ గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు బ్రదర్, సమయం సరిపోదు. భక్సింగ్ గారు దానికి ఒక గొప్ప ఉదాహరణ, కరెక్టే. కాబట్టి ప్రియ స్నేహితుడా, నమ్మకస్తుడు ఆయన. ఇంకా మోసే గురించి తెలుసు కదా, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఇంక మనం చెప్పే అవసరం లేదు. కాబట్టి హిజ్కియా కూడా పని అంతట్లో నమ్మకస్తుడు కదండి. మనం చూస్తున్నాం పౌలు తిమోతిని, అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా. ఇంకా మూడోది చూసి ముగించుకుందాం రండి. మూడోది చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి, ఫిలిప్పికి రండి. ఫిలిప్పు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులు రాసిన 2వ పత్రిక 2:20 చదువుదాం. అక్కడే మొదటి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్దాం. అందరూ తమ సొంత కార్యంలో చూస్తున్నారు కానీ అది నాకు ఈ వాక్యం చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్గా ఇదే అధ్యాయంలోనే 121లో ఏముంటుందంటే నా మట్టుకైతే అని ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నా మట్టుకైతే అని ఉంటుంది. అంటే దాంట్లో ఏ స్వార్థం లేదు. ఇంకా నా మట్టుకైతే అంటే బ్రతుకుడు క్రీస్తే. ఇక్కడ రివర్స్, ఎగ్జాక్ట్ ఆపోజిట్. బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 221 అది 121, ఇది 221. ఎగ్జాక్ట్ ఆపోజిట్. అందరూ తమ సొంత, మన స్వార్థం, మన 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 జీవితం, మన బ్రతుకు. ఇందులో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ కనపడ్డు ఇందులో. అయితే ఆ తిమోతి గారి గురించి చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ 23 చదవండి సిస్టర్ ఆ మాట. 22 క్షమించండి, 22 ఎక్కడ పోయి ఏంటండి ఆయన యోగ్యత ఏంటి, అంత క్వాలిఫికేషన్ ఇంత గట్టిగా ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాను ఆయన గురించి? అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఇతని తండ్రి పేరేంటండి? ఒరిజినల్గా మామూలుగా గ్రీసు దేశస్తుడని తండ్రి, కానీ ఆత్మీయ తండ్రి ఎవరండి? పౌలు గారు. ఆయన గ్రీసు దేశస్తుడు, ఈయనేమో ఎవరంటే ఆత్మీయ తండ్రి అంటే పౌలు గారు. పౌలు గారు అంటున్నారు, అయ్యా అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఆత్మల భారం కలిగిన వాడు ఆయన. మూడోది, ఆత్మల భారం కలిగిన వాడు. అందరిని తండ్రిని వదలలేదు ఆయన. తండ్రిని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ తండ్రి ఆత్మీయ తండ్రి. ఈయన పట్టుకుంటే ఆయన నన్ను పరలోకం వైపు నడిపిస్తాడు. మనం పట్టుకుంటాం పనికి మాలిన వారిని, పనికి రాని వారిని, అవి శ్వాసల్ని, అపనమ్మకస్తుల్ని మనం పట్టుకునే వాళ్ళంతా వారినే. పౌలు అట్టు పట్టుకోలే, క్షమించండి, తిమోతి అట్లా పట్టుకోలే. ఆత్మీయ తండ్రిని వెంబడించాడు. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ కుమారుడు. ఈ లోకంలో వేరే వారిని ఆయన వెంబడించలే, ఆత్మీయ తండ్రిని పట్టుకున్నాడు. ఆత్మల మీద భారం కలిగిన వాడండి. చూడండి ఒక మంచి అక్కడ 20లో చూడండి, 20 చింత ఉంది ఆయనకి. పౌలు గారికే కాదు చింత, తండ్రికే చింత కాదు, ఆత్మీయ తండ్రికే చింత లేదు, ఆత్మీయ కుమారుని కూడా చింత ఉంది. ఎంత మంచి మాట! మీ క్షేమ విషయమై నిజముగా, అబద్ధం కాదు, నేను యాక్టింగ్ చేస్తాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్. అట్లా పోయినంటేనే
ఏడు ఉన్నారండి. నేనని కాదు, నువ్వని కాదు, ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారు. కపట సహోదరుల గురించి పౌలు ఎంత బాధపడినాడు. అసలైన శత్రువులు వాళ్ళే కదండి. ఈనాడు లోకంలో కొన్ని పార్టీలు చూడండి, పార్టీల్లో అగైనిస్ట్ పార్టీలుగా శత్రువులు, ఇంటర్నల్ శత్రువులు ఎక్కువ ఉంటారు. మీకు తెలుసు, ఇంకా ఆ పార్టీల పేర్లు నేను చెప్పను ఇక్కడ. అర్థమైందండి. ఎక్కువ శత్రువులు ఎక్కడో అవసరం లేదు, పక్కనే ఉంటారు కపట సహోదరులు. అంత చాలా బ్రదర్ అంటారు, అంతే. పక్క నుంచి గోతులు తీస్తూ ఉంటారు. నేను చెప్తున్న విషయం కాదు, ఇది బైబిల్లోనే ఉంది కపట సహోదరుల గురించి. సరే, మన అంశం అది కాదు, కానీ ఆయనకి ఏమంటే మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడండి. ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి తిమోతి. చూడండి, మంచి మాట రాయబడి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 10:12. అది ఎందుకు ఈనాడు సంఘాలు ఖాళీ అయినాయి? కారణం అసలైన జీతగాళ్ళు ఉన్నారు, అంతే. యజమానులు లేరు. చదవండి బ్రదర్ మరొకసారి ఆ మాట. జీతగాడు వాడు గొర్రెల కాపరి కాదు. ఏదైనా కష్టం వస్తే పారిపోయాడు వాడు జీతగాడు కదా. రాయబడి, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి. మరి ఈయన ఇంట్లో చేశాడు దావీదు. పారిపోయాడండి దావీదు? చెప్పండి, దావీదు పారిపోయాడు? ఎక్కడైనా రాయబడిందా? అయ్యా ఆ రోజు చెప్తున్నాడు వాళ్ళ మామగారికి, ఇంకా అప్పుడు మామ కాలేదండి. అయ్యా సౌలు గారు, నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చింది, దాన్ని నేను ఏం చేశానండి? ఏంటండి? చీల్చాను. పారిపోయాడండి దావీదు గారు. పారిపోయాడు. అసలైన గొర్రెల కాపరండి. గొర్రెల కాపరికి భారం ఉంటుంది, తన యొక్క గొర్రెల మీద భారం ఉంటుంది. అలానే సంఘ కాపరులకు కూడా, సంఘంలో బాధ్యత కలిగిన వారికి కూడా భారం ఉంటుంది. అనేకసార్లు కొంతమంది ఈనాడు మందిరంలో కనబడట్లేదు, వారి పట్ల భారం ఉంటుంది. వారు అసలు సిసలైన గొర్రెల కాపరులు, లేకపోతే వారు రాయబడింది వారు జీతగాళ్లే. ఒకరోజు తోడేలు వచ్చినప్పుడు పారిపోతారు వాళ్ళు. ఒకరోజు తోడేలు వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే వారు జీతగాళ్ళు కదా, జీతం తీసుకునే వాళ్ళు. నిజమైన గొర్రెల కాపరు కాదు. నిజమైన గొర్రెల కాపరు యేసుక్రీస్తు ప్రభువు అండి. ఒకసారి ఈ లోకంలో ఉన్న మనల్ని చూసినప్పుడు ఆయనకి జాలి కలిగింది. అయ్యా, కాపరు లేని గొర్రెలు ఎవరే ఉన్నారని ఆయన బాధపడ్డాడు. కాబట్టి మంచి మాట రాబడింది, జీతగాడే. ఇట్లా చేస్తాం మనం చాలాసార్లు. ఏదైనా పని అప్పు చెప్పినామనుకోండి, ఏదైనా మందిరంలో పని అప్పు చెప్పినామనుకోండి, సేవలో పని అప్పు చెప్పినామనుకోండి, లేదంటే వేరేది ఏదైనా చెప్పినామనుకోండి, ఇళ్లలో కూడా మనం ఎట్లా పని చేస్తామంటే గొర్రెల కాపర్లా నమ్మకంగా ఒక యజమానులా చేయం, జీతగాలా చేస్తాం. జీతగాడు ఏముంది, టైం టు టైం 9:30, 6. ఆ తర్వాత నువ్వు ఎవడరా నాకు సంబంధం లేదు. మెయిల్ వచ్చినా ఫోన్ వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ టుమారో 9:30 అంటాం కదా. వాడు జీతగాడండి, వాడు జీతగాడు కదండి. ప్రియ స్నేహితుడు, ఇంకొక మంచి మాట చూసి మనం ముగించుకుందాం, టైం అయింది. ఏహెచ్కేలు 34, 1. తమ కడుపులు నింపుకొను ఇశ్రాయేలు కాపుర్లకు శ్రమ. చదవండి బ్రదర్ మళ్ళీ ఒకసారి. గొర్రెలు మేపరు అంటే ఎట్లా? గొర్రెలని ఆత్మీయ గొర్రెలు కదా, మనమంతా ఆత్మీయ గొర్రెలు కదా. దేంతో మేపాలి మనల్ని అందరూ? చెప్పండి, కాపర్లు దేంతో మేపాలి? దేంతో మేపాలి? ఆహారం కాదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మన ఇంట్లో తినలేమా? ఏమండి? దేవుని వాక్యంతో నింపాలి. ఏం కావాలి మనకు మందిరంలో? దేవుని వాక్యమే. దేవుని వాక్యం తప్ప మనకి ఏం అవసరం లేదు. మనకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడండి. దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. లేమిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు సైతము దేవుడు నిన్ను కాపాడి ఆయన తోడే ఉండి నీకు సమృద్ధిగా ఇచ్చేవాడు. అది కాదు కాపరులు చేయాల్సిందే, ఆత్మీయ ఆహారం నీకు పెట్టాలి వాళ్ళు.
కాబట్టి ప్రియ స్నేహితుడా, అటువంటి ఆత్మల భారం తిమోతికి ఉంది. ఎంత మంచి మాట రాబడిందంటే ఇక్కడ రాబడింది, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. 4వ వచనం, ఇక్కడ పట్టుకోండి, బలహీనమైన వాటిని. చాలామంది ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పి స్టేజ్లో వినడం నేను కానీ మనం కానీ ఎవరు లేం. బలంగా ఉన్నవారమే, బలంగా ఉన్న వాళ్ళనే బలంగా బలపరుస్తున్నాం. బాగా దుఃఖంగా నాలో ఉన్నోని రోజు పెట్టడమే చికెను మటను పెట్టడం. ఏం లాభం? తిని 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 ఏమొస్తుంది? లాస్ట్కి ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, అంతే, ఏముండదు. ఇంకా అదే బలహీనంగా ఆత్మీయంగా ఇంకా అప్పుడే ఉన్నవాళ్ళు, పడిపోతున్న వాళ్ళు అండి, రక్షణ పొంది కూడా పడిపోతున్న వాళ్ళు ఉంటారు, మారు మనసు పొంది కూడా పడిపోతున్న వారు ఉంటారు. అలాంటి వారిని, బలహీనమైన వారిని మనం పట్టుకోవాలి. ఆయన ఈనాడు లేదు, అందుకే సంఘాల్లో మనం బాధపడుతున్నాం. ఈనాడు సార్వత్రికంగా మీరు గమనించండి, ఎందుకు ఈ స్థితి వచ్చిందంటే బలహీనమైన వాటిని పట్టుకోవట్లేదు. చదవండి బ్రదర్, ముందుకెళ్దాం. రోగం ఉంది, ఏదో రోగం ఉంది, అటువంటి స్వస్థత లేదు. చదవండి బ్రదర్. కట్టరు. తోలి వేసిన వాటిని అంటే పో, నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత, ఏదైనా ఎదురు మాట్లాడామనుకోండి. ఎగ్జాంపుల్ అంటే నేను సార్వత్రికంగా చెప్తున్నాను, ఇక్కడ జరిగింది, ఇక్కడెక్కడ మన మంది రోజులు జరుగుతుందని చెప్పట్లేదు స్నేహితుడా, సార్వత్రికంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. పో అంటాం. ఒక వ్యక్తికి రక్షణలోకి రావాలంటే ఈనాడు ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత ప్రార్థన ఉంది, దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఎంత క్రైమ్ చెల్లించాడు, అది తెలియకుండా అనేకసార్లు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని. పో, ఇక్కడ రాయబడింది ఏమంది? తోలి వేసిన వాటిని. సరే, అప్పుడు ఏదో కోపంలో ఒక మాట అన్నాడు. సరే, కోపం ఏనుకు రాదు, కోపపడుడి కానీ. కోపపడతాం మనం చాలాసార్లు, మానవరీత్యా శరీరరీత్యా. ఈ శరీరం అలాంటిది కదా, అనేక సార్లు మనం కోప్పడేవాను, కానీ పాపం చేయకూడదు. ఓ రోజు వెళ్ళాలా, బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందాలా. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను వినండి. నేను ఒక ఇద్దరు సహోదరు నా జీవితంలో వ్యక్తిగతంగా చూశాను. ఇద్దరు సహోదరులు ఒక మందిరంలో చాలా గొడవ అన్నారు. ఇద్దరు కూడా ఆత్మీయతలో ఉన్నవారే, ఆత్మీయంగా దాదాపుగా ఉన్నవారే. ఇద్దరు గొడవ అన్నారండి. నేను రియల్గా చెప్తున్నాను, నా కళ్ళారా నేను చూశాను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. బల్లకు సమీపము ఇది ఉండాలని చెప్తున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను. ఇద్దరు గొడవడిన వారే. మేబీ ఒక ఫ్రైడే గురువారం అలా గొడవ అన్నారు ఒక అంశం మీద, ఏదో అంశం మీద. ఇప్పుడు ఆదివారం రానే వచ్చింది బల్లకు తీసి బల్లకు మనం చేయి మునుపు సమాధాన పడాలా. మేము అప్పుడు నేను ఇంకా ఎవరు కదా, అప్పుడు మా ఇట్లా అన్నది టైపు దైవజనుడు అటు ఇటు నువ్వు చెప్పుడు చంలో పని చేయి, ఆ పని చేయి, ఇక్కడ చేయి అనేవారు. బ్రదర్ ప్రకాష్ గారు అని ఉండేవారు, ఆయన ముస్లిం కన్వర్టెడ్. అయితే ఆయన మమ్మల్ని పరిచర్యలో చాలా బలంగా వాడుకునేవాడు. అన్ని విషయాల్లో, సువార్తల్లో, చెప్పుల పరిచర్యలు, తర్వాత విలేజ్ వీటిలో మేము తిరిగేవాళ్ళం. ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు మరి ఎందుకు కళ్ళు తెరుచుకొని ఉంటావు అంటారని ముందుగా నా గురించి చెప్పుకోలేదు కాబట్టి. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు, బల్ల విరుస్తున్నారు. దైవజనుడు బల్ల విరుస్తున్నప్పుడు ఒక బ్రదర్ పైకి లేచి, నేను కళ్ళారు చూశానండి, ఓ బ్రదర్ పైకి లేచి దగ్గర సహోదరికి వెళ్ళి నన్ను క్షమించు అన్నాడు. అందరి ముందు అందరు కళ్ళు ముచ్చుకున్నారు. నేను అలా సైడ్ నిలబడుతున్నాను. నేను దేనికి వెళ్తున్నాను, ఏదో పని నిమిత్తం దేనికోసం. నన్ను క్షమించు బ్రదర్ అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, నా స్నేహితుడా, ఇటువంటి మనస్తత్వం మనకు ఉండాలా. కాబట్టి ఇక్కడ రాబడింది, తోలి వేసిన వాటిని మరలా తోనికరారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకే అవి చెదిరిపోయే సకల అడవి మృగములకు ఆహారమే. కాబట్టి ప్రియ స్నేహితుడా, కాపర్లకే కాదు, సంఘంలో బాధ్యత వహించిన మనందరికీ ఈ మాట. కాబట్టి ఈ 3 అంశాల్లో ఆయన దిట్ట. ఒకటి ఏంటంటే, ఆయన మంచి పేరు. రెండోది ఏంటంటే, నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు కదండి, నమ్మకస్తుడు. ఆ విషయంలో మనం చూసాం, కొంతమంది చూసాం. తర్వాత మూడో మంచి క్వాలిటీ ఏంటంటే, ఆయన ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి. కాబట్టి తిమోతి వలె మనం ఉండాలని దేవుని కోరిక. ఎందుకు అంత మంచివాడు ఎందుకైనాడంటే, మనం చూసాం కదా, చిన్ననాటి నుండే, బాల్యం నుండే వాళ్ళ తల్లి ఎవరండి, ఆత్మీయురాలు, భక్తిపర్రాలని రాయబడింది బైబిల్లో. ఎంత మంచి పేరండి. స్త్రీలారా,
జ్ఞాపకం చేసుకోండి, సిస్టర్స్ జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండి నీ కుమారుని కానీ నీ బిడ్డలను అలా పెంచితే వాళ్ళు పెద్దవారై నమ్మకస్తులుగా, నీతిమంతులుగా, ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తిగా ఉండేస్తా పరిస్థితి ఉంది. ఈనాడు చాలామంది మనకి గమనిస్తూ ఉంటాం, భార్య వస్తే భర్త రాడు, బయట తిరుగుతూ ఉంటాడు అటు అటు మందుని చుట్టే. అంటే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకే చెప్తున్నాను నేను, వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. పాపం వాళ్ళ విశ్వాసం చాలామంది ఉంటారు. సార్వత్రికంగా భార్య రక్షింపబడి ఉంటుంది, భర్త రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు, నువ్వు బొమ్మ అని. కానీ పేతురు ఒక మాట అంటాడు, అది చూపిద్దాం, అది ముగిద్దాం. ఏమో దేవుడు భారం నాది ఇస్తున్నాడు. ఎక్కడో ఉంటా చూడండి, మొదటి పేతురు మీ ప్రవర్తనను బట్టే 3వ అధ్యాయం ఎంత చదవండి 12 అనుకుంటాను కదా. చూడండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాదన్నా, మీ ప్రవర్తన బట్టి సిస్టర్ కరెక్ట్, 2 చదవండి. థ్యాంక్స్ బ్రదర్. 2 చదవండి. అందరూ చదువుదాం సిస్టర్, చదవండి, అందరూ చదువుదాం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమును అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎవరి నడవడి? భార్య నడవడి వలన రాబట్టవచ్చును. భార్య ప్రవర్తన, భార్య నడవడిని చూస్తే భర్తలు ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటారండి. అసాధ్యమైనది కాదు. ఇది జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. అందుకు సాదృశ్యం నా కుటుంబమే, నా తండ్రే. చాలాసార్లు నా తండ్రి దేవుని మందిరం రాలేదు, నా తల్లి వచ్చేది ఈ మందిరానికి. నేను అనేక సార్లు, మేము చిన్నపిల్లలము క్రికెట్ అని చెప్పి అనేకసార్లు మందిరాలకు వెళ్ళాం, భయపడుతూ వెళ్ళాం, వణుక్కుంటూ వెళ్ళాం, వచ్చి అబద్ధం ఆడాం. భార్య నడవడి వలన, ఎంత మంచి మాట. ఎందుకు చెప్తున్నాను అంటే భారం కలిగి చెప్తున్నాను. ఈనాడు భార్య లోపల ఉంటుంది, భర్త బయట నుంచి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే అనేకసార్లు మన నడవడి బాగలేదండి, ప్రవర్తన బాగలేదు. మంచి మాట రాయబడింది. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమును అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. కాబట్టి మన ప్రవర్తన, మన నడవడి వల్ల వారు మందిరానికి వస్తారు. ఒకవేళ ఇంతవరకు సరిగా లేదేమో మన ప్రవర్తన, దాన్ని సరి చేసుకుందాం. ఈ కొన్ని అంశాలను ఆధారం చేసుకొని ప్రభువులలో సమీపిస్తాం.